ఎలా ఎలా జరిగింది మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్? బాగా జరిగింది. ఓకే, 2025లో ఏమైనా రెజల్యూషన్ తీసుకున్నారా మీరు? లేదండి. ఇప్పుడు ఈ ఇయర్ ఏమైనా జరగాలి అలాగా ఏమైనా కోరుకున్నారా? అవును, కోరుకున్నాం. ఏం జరగాలని కోరుకున్నారు? మా తినైతే మా చెల్లెమ్మ, అతనైతే మా ఫ్రెండ్, వీళ్ళిద్దరికి మ్యారేజ్ జరగాలని చెప్పేసి మేము ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మేము కోరుకుంటున్నాము. ఖచ్చితంగా వీళ్ళ మ్యారేజ్ మేము జరిపిస్తాం. అది వాడు మా ఫ్రెండ్, మా చెల్లెమ్మ. ఈ కపుల్ కి పెళ్లి అవ్వాలని నేను కూడా బాగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వీళ్ళకి మ్యారేజ్ చేస్తాం. ఈ ఇయర్ ఖచ్చితంగా అయింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయి? చాలా బాగుందండి. ఓకే, ఈ ఇయర్ ఏం జరగాలని కోరుకున్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే, మీరేం కోరుకున్నారండి ఈ ఇయర్ కి? నో రెజల్యూషన్ ఫర్ మీ. రెజల్యూషన్ లేకపోవడం రెజల్యూషనా? యా. ఓకే, సో అన్‌ప్లాన్డ్ గా వెళ్తాం. యా. గో విత్ ద ఫ్లో. గో విత్ ద ఫ్లో. దట్స్ ఇట్. సో ఇక్కడ చాలా మంది పిల్లలు అయితే సెలబ్రేట్ చేసుకోవడం కానీ ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర వచ్చారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఈ న్యూ ఇయర్ కి రెజల్యూషన్ ఏంటండి. హలో, నేను న్యూ ఇయర్ కి బాగా చదువుకుందాం అనుకుంటున్నా. అవునా? ఫస్ట్ ర్యాంకర్ తెచ్చుకుందాం అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఏ ర్యాంక్ వస్తుంది నీకు? ఇప్పుడు నాకు ఒక లాస్ట్ సో లాస్ట్ ఫస్ట్ వద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ వద్దాం అనుకుంటున్నా. కూడా తగ్గించేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో మీ రెజల్యూషన్ ఏంటి? సేమ్, మంచి క్లాస్ టాపర్ రావాలని, మా పేరెంట్స్ పరువు నిలబెట్టాలని, ప్రిపేర్డ్ గా ఉండాలి. మా పేరెంట్స్ పరువు నిలబెట్టుకొని నేను ర్యాంక్ 1 రావాలని